హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఏదో విధంగా నిన్న జరిగిన క్రికెట్ అప్డేట్స్, క్రికెట్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాము. ఇంకా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మన ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా నిన్న జరిగిన క్రికెట్ అప్డేట్స్ స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ బిగిన్ అవర్ క్రికెట్ అప్డేట్స్. క్రికెట్ అప్డేట్ నెంబర్ 1. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 5th T20లో 135 రన్స్తో చెలరేగిన అభిషేక్ శర్మపై ఇంగ్లాండ్ కెప్టెన్ అయిన జాస్ బట్లర్ ఇలా అన్నాడు: నేను ఇప్పటివరకు ఎన్నో క్రికెట్ మ్యాచెస్ చూశాను, కానీ ఇలాంటి హిట్టింగ్ నేను ఎప్పుడు చూడలేదు. ఇది నేను చూసిన బెస్ట్ ఇన్నింగ్స్ అని అన్నాడు. ఇంకా ఈ సిరీస్ని కోల్పోవడం నాకు బాధగా ఉందని అన్నాడు. ఓడిఐ సిరీస్లో విన్ అవడానికి ట్రై చేస్తాం అని అన్నాడు. క్రికెట్ అప్డేట్ నెంబర్ 2. టీమిండియా క్రికెటర్ అయిన సంజు శాంసన్ ఫెయిల్ అయినా అతడిపై బిలీవ్ ఉంచి ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఇవ్వాలని సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. T20లో రన్స్ ఎన్ని చేశారనేది కాకుండా ప్లేయర్ ఎటువంటి రిజల్ట్స్ చూపిస్తున్నాడో ఎస్టిమేట్ చేయాలని అన్నాడు. సంజు శాంసన్ వంటి బ్యాటర్ క్రీజ్లో ఉంటే మ్యాచ్ని ఎప్పుడైనా టర్న్ చేయగలడు అని అన్నాడు. ఇంకా ఒంటి చేత్తో మ్యాచ్ని విన్ చేయించగలడు. ఒక్కొక్కసారి ఫెయిల్యూర్స్ వస్తాయి, కానీ దానికి పేషెన్స్గా వెయిట్ చేసి తనకు ఛాన్సెస్ ఇవ్వాలని సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. క్రికెట్ అప్డేట్ నెంబర్ 3. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఓడిఐ సిరీస్ ఈ నెల 6th నుంచి స్టార్ట్ అవుతుంది. దీనికి టీమిండియా నాగ్పూర్కి రీచ్ అయింది. స్టార్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్, శుమన్ గిల్తో పాటు మిగతా ప్లేయర్స్ మొత్తం నాగ్పూర్ ఎయిర్పోర్ట్లో దిగి హోటల్ రూమ్స్కి వెళ్లారు. రేపటి నుంచి ప్రాక్టీస్ సెషన్ స్టార్ట్ కానుంది. టీమిండియా ఓడిఐ షెడ్యూల్. ఈ మంత్ 6th ఫస్ట్ ఓడిఐ మ్యాచ్ నాగ్పూర్లో జరుగుతుంది. నెక్స్ట్ 9th కటక్లో సెకండ్ ఓడిఐ జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ 12th అహ్మదాబాద్లో థర్డ్ ఓడిఐ జరుగుతుంది. ఈ మ్యాచెస్ అన్నీ ఆఫ్టర్నూన్ 1:30 నుంచి స్టార్ట్ అవుతుంది. క్రికెట్ అప్డేట్ నెంబర్ 4. ఇంగ్లాండ్తో జరిగిన T20 సిరీస్లో టీమిండియా క్రికెటర్ అయిన సంజు శాంసన్ పూర్ పర్ఫార్మెన్స్ చేశాడు. ఆడిన 5 మ్యాచెస్లో 7 యావరేజ్తో 35 రన్స్ మాత్రమే చేశాడు. నిన్న జరిగిన మ్యాచ్లో ఫస్ట్ బాల్కే 6 కొట్టి ఇన్నింగ్స్ని స్టార్ట్ చేసిన సంజు శాంసన్ ఇంకా అందరూ బాగా ఆడతారన్న టయానికి సెకండ్ ఓవర్లో అదే షార్ట్ బాల్కి అవుట్ అయ్యాడు. దీంతో సంజు శాంసన్కి ఇంకా ఛాన్సెస్ ఇవ్వాలని అంటున్నారు. ఇంకా అలాగే రుతురాజ్ గైక్వాడ్ లాంటి ప్లేయర్స్ కూడా ఛాన్సెస్ ఇవ్వాలని అంటున్నారు. క్రికెట్ అప్డేట్ నెంబర్ 5. సెలబ్రిటీ క్రికెట్ లీగ్లో ఇయర్ 2025 కప్పు మేమే గెలుస్తామని హీరో అఖిల్ అన్నాడు. 13 years బ్యాక్ విష్ణు స్టార్ట్ చేసిన ఈ CCLను 11th సీజన్లోకి వస్తున్నామని అన్నాడు. జెర్సీ లాంచ్ ఈవెంట్లో అఖిల్ మాట్లాడుతూ ఇలా అన్నాడు: ఇప్పటి వరకు 4 టైటిల్స్ విన్ అయ్యాము అని అన్నాడు. February 8 నుంచి March 2 వరకు CCL జరుగుతుందని అన్నాడు. ఈ నెల 14th, 15th తెలుగు వారియర్స్ మ్యాచ్ స్టార్ట్ అవుతుందని అన్నాడు. క్రికెట్ అప్డేట్ నెంబర్ 6. ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్కి వెళ్లే టీమ్స్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా వెళ్తాయని ప్రెడిక్ట్ చేశాడు ఆస్ట్రేలియా ఫార్మర్ క్రికెటర్ అయిన రిక్కీ పాంటింగ్. ఈ 2 టీమ్స్ 2 times ట్రోఫీని సొంతం చేసుకున్నాయని అన్నాడు. ఈ 2 టీమ్స్కి పోటీగా హోమ్ కంట్రీ కావడంతో పాకిస్తాన్ కూడా రేస్లో ఉంటుందని అన్నాడు. ఈ 2 టీమ్స్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగా పర్ఫామ్ చేస్తాయని రిక్కీ పాంటింగ్ అన్నాడు. క్రికెట్ అప్డేట్ నెంబర్ 7. టీమిండియా అండర్-19 వరల్డ్ కప్ విన్ అవడంలో కీలక పాత్ర పోషించిన తెలుగు అమ్మాయి గంగోడి త్రిష ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ని వాళ్ళ నాన్నకి అంకితం అని అనింది. తనకు బ్యాక్ బోని మిథాలీ రాజ్ అని అనింది. ఇంకా అండర్-19 వరల్డ్ కప్ను ఇండియాను వదిలి వెళ్ళకూడదని అనుకున్నాం అని అనింది. నా స్ట్రెంత్ నా ఫోకస్ అని చెప్పింది. ఇంకా మన కంట్రీకి ఎన్నో మ్యాచెస్ గెలవాలనేదే నా డ్రీమ్ అని గంగోడి త్రిష అనింది. క్రికెట్ అప్డేట్ నెంబర్ 8. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్లో పాకిస్తాన్తో మ్యాచ్ మాకేం స్పెషల్ కాదని టీమిండియా హెడ్ కోచ్ అయిన గౌతమ్ గంభీర్ అన్నాడు. February 23 పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ ఉంది. దాన్ని గుర్తుపెట్టుకుని టోర్నమెంట్లోకి వస్తున్నామని అన్నాడు. ఈ లీగ్ స్టేజ్లో 5 మ్యాచెస్, ఈ అన్ని మ్యాచెస్ మాకు ఇంపార్టెంటే అని అన్నాడు. పాకిస్తాన్తో మ్యాచ్ కూడా వాటిలాగే అవేమి స్పెషల్ కాదని గౌతమ్ గంభీర్ అన్నాడు. ఇంకేవేమో మన జరిగిన క్రికెట్ ఫ్యాక్ట్స్ అండ్ క్రికెట్ అప్డేట్స్. ఈ క్రికెట్ ఫ్యాక్ట్స్, క్రికెట్ అప్డేట్స్ మీకు ఎలా అనిపించాయో లైక్ అండ్ కామెంట్ చేయడం. ఇంక ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్, క్రికెట్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.